హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం థండర్బోల్ట్స్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే ఎలెనా మలేషియాలో ఉన్న ఆక్స్ గ్రూప్కి సంబంధించిన ల్యాబొరేటరీని బ్లాస్ట్ చేసి నాశనం చేస్తుంది. ఆ తర్వాత తను సిఐఏ డైరెక్టర్ వాలంటీనాకి కాల్ చేసి పని పూర్తయిందని చెప్తుంది. ఈ వాలంటీనా ఆక్స్ గ్రూప్తో కలిసి సెంట్రీ అనే సూపర్ హీరోని క్రియేట్ చేయడం కోసం ఇల్లీగల్గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. అలా చేపించడం వలన వాలంటీనా మీద కోర్టులో కేసులు వేస్తారు. బకీ కూడా వాలంటీనా చేసిన పనుల్ని ఎక్స్పోజ్ చేయడానికి జడ్జి గ్యారీకి హెల్ప్ఫుల్గా ఉంటాడు. దీని గురించి కోర్టులో వాదనలు జరుగుతుంటాయి. అప్పుడు వాలంటీనా పైకి లేచి, ప్రస్తుతం మనకి అవెంజర్స్ లేరు, మనల్ని రక్షించే హీరోలు లేరు, న్యూ అవెంజర్స్ని ఫామ్ చేయడం నాతో పాటు మీ అందరి బాధ్యత, నేను ఆ పనిని పూర్తి చేస్తానని అంటది. జడ్జి గ్యారీ మాత్రం వాలంటీనా చేసిన ఇల్లీగల్ పనులను బయటపెట్టడానికి ఎంక్వైరీ కమిషన్ వేస్తాడు. కట్ చేస్తే ఎలెనా తన ఫాదర్ అయిన రెడ్ గార్డియన్ని కలవడానికి వెళ్తుంది. అప్పటికే వాళ్ళిద్దరూ కలుసుకుని 1 year దాటిపోతుంది. ఎలెనా తన ఫాదర్తో, నేను ఈ పనులన్నీ ఆపేయాలి అనుకుంటున్నాను, ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నానో, నా లైఫ్కి మీనింగ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదని బాధపడుతుంది. అదే సమయంలో వాలంటీనా ఎలెనాకి ఫోన్ చేస్తుంది. ఎలెనా వాలంటీనాతో, నాకు ఇలా సీక్రెట్గా బతకాలని లేదు, నేను అందరిలా ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను, సో ఈ పనులన్నీ ఆపేస్తానని అంటది. దానికి వాలంటీనా కూడా ఒప్పుకొని ఒక లాస్ట్ అసైన్మెంట్ ఇస్తాను, అది ఫినిష్ చేయమని చెప్తుంది. ఆమె ఎలీనాతో, డెజర్ట్లో ఉన్న ఆక్స్ గ్రూప్ వాల్ట్ దగ్గరికి ఎవరో ఒక ఏజెంట్ వెళ్ళబోతున్నాడు, అక్కడ నాకు ఆక్స్ గ్రూప్కి సంబంధించిన చాలా సీక్రెట్స్ ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళి వాటిని సేకరించి ఆ ఏజెంట్ని కూడా అక్కడే చంపేసాయి, ఆ తర్వాత నీ లైఫ్ ఫ్రీగా ఉంటుంది, ఇదే నీ లాస్ట్ టార్గెట్ అని చెప్తుంది. ఇప్పుడు సీన్ ఆక్స్ గ్రూప్ వాల్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది. మీ అందరికీ గోస్ట్ అనే క్యారెక్టర్ తెలుసు కదా, ఆ గోస్ట్ ఆ వాల్ట్ గ్రూప్లోకి వెళ్ళడం ఎలీనా గమనిస్తుంది. గోస్ట్ వెళ్ళిన తర్వాత ఎలెనా కూడా వెనకే వాల్ట్లోనికి ప్రవేశిస్తుంది. వీళ్ళు ఎర్త్ సర్ఫేస్ నుంచి 1.5 miles భూమి లోపలికి వెళ్తారు. అక్కడే ఆక్స్ గ్రూప్ అండ్ వాలంటీనాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళిన ఎలెనా సెంట్రీ ప్రాజెక్ట్కి సంబంధించిన పేపర్స్ని చూసి వాటిని పాకెట్లో పెట్టుకుంటుంది. ఆ సమయంలో యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ ఎలెనాపై దాడి చేస్తాడు. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటుండగా గోస్ట్ జాన్ వాకర్ మీద దాడి చేస్తుంది. ఈలోగా టాస్క్ మాస్టర్ అక్కడికి వచ్చి గోస్ట్ మీద దాడి చేస్తుంది. ఇలా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో గోస్ట్ టాస్క్ మాస్టర్ని చంపేస్తుంది. ఇక ఎలెనా, గోస్ట్, జాన్ వాకర్ మిగిలిపోతారు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా వాలంటీనా కింద పనిచేస్తుంటారు. వాలంటీనా తనకు సంబంధించిన రహస్యాలన్నింటినీ, అలాగే సెంట్రీ ప్రయోగం యొక్క విషయాలన్నింటినీ నాశనం చేయాలి అనుకుంటుంది. వాటితో పాటు తన కింద పనిచేసిన వీళ్ళందరినీ కూడా వాలంటీనా నాశనం చేయాలి అనుకుంటుంది. అందుకే అందరినీ ఒకచోట చేర్చి వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చనిపోయేలా చేస్తుంది. ఎలెనాకి ఆ విషయం అర్థమై మిగిలిన ఇద్దరితో వాలంటీనా ఇలా ప్లాన్ చేసిందని చెప్తుంది. కట్ చేస్తే ఫైట్ జరిగే సమయంలో వాకర్ షీల్డ్ తగిలి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో నుండి బాబ్ అనే వ్యక్తి బయటకు వస్తాడు. వాడొక నార్మల్ మనిషి అని వీళ్ళు ముగ్గురు అనుకుంటారు. బాబ్ మీద సెంట్రీ ప్రయోగం చేయడం వల్ల వాడికి తన గతమంతా గుర్తుండదు. వాలంటీనా తమని చంపాలని చూస్తుందని గోస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ డోర్స్ క్లోజ్ అయిపోయి తనని బయటకు వెళ్ళనివ్వకుండా ఒక పవర్ ఆపుతుంది. మరోవైపు వాలంటీనా ఒక ఫండ్ రైజ్ పార్టీని ఏర్పాటు చేస్తుంది. ఆ పార్టీకి బకీ కూడా వచ్చి వాలంటీనా అసిస్టెంట్ అయిన మెల్ని మీట్ అవుతాడు. ఏదైనా హెల్ప్ కావాలంటే తనకి కాల్ చేయమని బకీ మెల్కి తన కార్డుని ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో బకీ అండ్ గ్యారీ ఇద్దరూ కలుస్తారు. గ్యారీ బకీతో, నీ కొన్ని ఫైల్స్ పంపించాను, వాటిని క్లియర్గా చదువు, వాలంటీనాను పట్టించడానికి మనకు సరైన ఆధారాలు దొరుకుతాయని అంటాడు. వాల్ట్లోకి వచ్చిన వాళ్ళని చంపేయాలని వాలంటీనా ఒక బాంబ్ని ఆన్ చేస్తుంది. అది ఆన్ అవ్వగానే వీళ్ళకి ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది, వాలంటీనా వీళ్ళని చంపేయాలనుకుంటుందని. ఎలాగైనా సరే 2 minutesలో వాళ్ళు వాల్ట్ నుంచి బయటపడాలి, లేకపోతే బాంబ్ బ్లాస్ట్ అయ్యి అందరూ చనిపోతారు. గోస్ట్ మాయమైపోయి గోడలో నుంచి బయటకు వెళ్ళగలదు, కానీ తనని బయటకు వెళ్ళనివ్వకుండా ఇంతకుముందు ఒక పవర్ ఆపేసింది కదా, సో ఆ పవర్ సోర్స్ని కనిపెట్టి దాన్ని పగలగొట్టేస్తారు. ఇక గోస్ట్ గోడ లోపల నుంచి బయటకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయడంతో లాస్ట్ సెకండ్లో వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకుని బయటపడతారు. వాకర్ బాబ్ని, అసలు నువ్వెవరో, నీకేమైందో ఏమైనా గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు బాబ్ నాకేం గుర్తులేదని మాట్లాడతాడు. అలా ఇద్దరికీ మాటామాట పెరిగి వాకర్ బాబ్ని కొట్టబోతాడు. అప్పుడు ఎలెనా వాకర్ని ఆపి డల్గా ఉన్న బాబ్తో పాజిటివ్గా మాట్లాడుతుంది. అప్పుడు బాబ్ ఎలెనాతో, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి, ఎందుకు నేను మీకు ఎక్స్ట్రా లగేజ్ అని అంటాడు. కానీ ఎలెనా మాత్రం దానికి ఒప్పుకోదు, అందరం కలిసే బయటపడదామని అంటది. ఎలెనా బాబ్తో సాఫ్ట్గా మాట్లాడడం వల్ల బాబ్కి ఎలెనా మీద పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. వీళ్ళు భూమి లోపల 1.5 miles లోతులో ఉంటారు. పైకి వెళ్లాల్సిన లిఫ్ట్ ఏమో పనిచేయదు. ఇంకా నలుగురు కలిసికట్టుగా ఒక ప్లాన్ వేసి ఆ లిఫ్ట్ పైప్లో నుంచి పైకి చేరుకుంటారు. కట్ చేస్తే పార్టీ అయిపోయిన తర్వాత మెల్ అండ్ వాలంటీనా కార్లో వెళ్తుంటారు. అప్పుడు మెల్ వాలంటీనాతో వాళ్ళు వాల్ట్ నుంచి తప్పించుకున్నారని సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తుంది. ఆ ఫుటేజ్ చూసిన వాలంటీనా అక్కడున్న మరో వ్యక్తి ఎవరని బాబ్ గురించి అడుగుతుంది. ఇక మెల్ బాబ్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ కార్ని డ్రైవ్ చేసుకొచ్చింది ఎవరో కాదు, రెడ్ గార్డియన్. సో వాలంటీనా ఎలెనాని చంపబోతుందని రెడ్ గార్డియన్కి అర్థమవుతుంది.
కట్ చేస్తే వీళ్ళు నలుగురు పైకి వచ్చే సమయానికి వ్యాలంటీనా తన స్ట్రైక్ టీంతో వాల్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళని చంపడానికి ప్లాన్ చేస్తుంటుంది. మెల్ వ్యాలంటీనాతో బాబ్ ఎవరో కాదు, మన సెంట్రీ ప్రోగ్రాంలో ఒక టెస్ట్ సబ్జెక్ట్, మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు కానీ వీడు మాత్రం బతికి బయటపడ్డాడని చెప్తుంది. సో తను చేపించిన సెంట్రీ సూపర్ హ్యూమన్ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని వ్యాలంటీనాకి అర్థమవుతుంది. అందువల్ల లోపలున్న ఎవరిని చంపొద్దు, అందరినీ ప్రాణాలతో బయటకు తీసుకురండి స్ట్రైక్ టీం లీడర్కి చెప్తుంది. వ్యాలంటీనా మనుషుల నుండి తప్పించుకోవడం కోసం ఎలెనా ఒక ప్లాన్ వేస్తుంది. బట్ ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. లోపలికి వచ్చిన స్ట్రైక్ టీం మనుషుల్ని కొట్టి వాళ్ళ డ్రెస్సులు వేసుకుని ముగ్గురు బయటపడతారు. అప్పటికే గోస్ట్ బయటకు వచ్చేసి ఒక ట్రక్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇక అందరూ ట్రక్లో ఎక్కి అక్కడి నుంచి బయటపడాలని అనుకుంటారు. కానీ ఒక సోల్జర్ ట్రక్ని ఆపి అసలు మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారని క్వశ్చన్ చేస్తాడు. ఇక వీళ్ళు దొరికిపోతారు అనుకున్న టైంలో బాబ్ ఒక గన్ని తీసుకుని దాన్ని ఫైర్ చేస్తూ సోల్జర్స్ అందరినీ దారి మళ్లిస్తాడు. ఇక అందరూ బాబ్ దగ్గరికి వెళ్ళిపోతారు. బాబ్ మనం తప్పించుకోవడం కోసమే ఇలా చేశాడని ఎలెనా వాళ్ళకి అర్థమవుతుంది. స్ట్రైక్ టీం లీడర్ బాబ్ని షూట్ చేయమని ఆర్డర్స్ ఇస్తాడు. సోల్జర్స్ అందరూ బాబ్ని ఆపకుండా షూట్ చేస్తారు. వ్యాలంటీనా కోపం వచ్చి స్ట్రైక్ టీం లీడర్ని కొట్టి ఫైరింగ్ ఆపమని ఆర్డర్ పాస్ చేస్తుంది. ఒంటి నిండా బుల్లెట్లు తగిన బాబ్ కింద పడిపోతాడు. బాబ్ చనిపోయాడని ఎలెనా, వాకర్, గోస్ట్ చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు అలా వెళ్ళగానే బాబ్ తిరిగి పైకి లేస్తాడు. తనలో ఉన్న సెంట్రీ పవర్స్ బయటికి రావడంతో బాబ్ మొదటిసారి వాటిని ఎక్స్పీరియన్స్ అయ్యి తన కంట్రోల్లో లేకుండానే గాల్లోకి ఎగిరిపోతాడు. బాబ్ అలా గాల్లోకి ఎగిరినప్పుడు ఎలెనా వాళ్ళు కూడా బాబ్ని చూస్తారు. సో వాళ్ళకు కూడా బాబ్కి పవర్స్ ఉన్నాయని తెలుస్తుంది. గాల్లోకి వెళ్ళిన బాబ్ ఫాస్ట్గా వచ్చి కింద పడిపోతాడు. అలా పడిన ఫోర్స్కి ఎలెనా వాళ్ళు వెళ్తున్న ట్రక్ కూడా కింద పడిపోతుంది. ఇక ముగ్గురు ట్రక్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎలెనా ల్యాబ్ నుండి తీసుకుని వచ్చిన సెంట్రీ ప్రాజెక్ట్ యొక్క పేపర్స్ని చూసి వాళ్ళు సెంట్రీ పవర్ని తెలుసుకుంటారు. నెక్స్ట్ సీన్లో కింద పడిపోయిన బాబ్ని వ్యాలంటీనా వాచ్ టవర్కి తరలిస్తుంది. ఇక్కడ వాచ్ టవర్ అంటే ఇంతకుముందు మనం అవెంజర్స్ టవర్ని చూసాం కదా, టోనీ స్టార్క్ ఆ టవర్ని వ్యాలంటీనాకి అమ్మేస్తాడు. సో ఆమె ఆ టవర్కి వాచ్ టవర్ అని పేరు పెడుతుంది. కట్ చేస్తే ఎలెనా, వాకర్, గోస్ట్ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తుంటారు. వ్యాలంటీనా ఎలెనాని చంపేయబోతుందని రెడ్ గార్డియన్కి తెలిసింది కదా, సో తను ఎలెనాని కాపాడడానికి వాల్ట్ దగ్గరికి బయలుదేరి వస్తుంటాడు. అలా వస్తున్న రెడ్ గార్డియన్కి వీళ్ళు ముగ్గురు కనిపించడంతో ముగ్గురిని కారులోకి ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్తుంటాడు. వాళ్ళలా వెళ్తుండగా వ్యాలంటీనా మనుషులు వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చేస్తారు. ఇక్కడ నుంచి ఈ గ్రూప్ అందరినీ థండర్ బోల్ట్స్ అని పిలుస్తాను, సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. వ్యాలంటీనా మనుషులు థండర్ బోల్ట్స్ కార్ మీద అటాక్ చేస్తుండగా బకీ అక్కడికి ఎంట్రీ ఇచ్చి వాళ్ళందరినీ చంపేస్తాడు. బకీ మమ్మల్ని కాపాడడానికి వచ్చాడని థండర్ బోల్ట్స్ అనుకుంటారు, కానీ బకీ వాళ్ళ కార్ మీద కూడా అటాక్ చేసి వాళ్ళని బంధిస్తాడు. మెల్ వ్యాలంటీనాతో ఈ బాబ్ ఒక డ్రగ్ అడిక్ట్, వీడికి డిప్రెషన్ లాంటి రోగాలు కూడా ఉన్నాయి, ఇలాంటి వాడికి సెంట్రీ పవర్స్ వస్తే చాలా ప్రమాదకరమని అంటది. కానీ వ్యాలంటీనా మాత్రం మెల్ మాటల్ని పట్టించుకోదు. తను బాబ్ దగ్గరికి వెళ్ళి అందరూ నిన్ను చాలా తక్కువగా చూశారు, నువ్వు చేతకాని వాడివని అనుకున్నారు, అప్పుడే నువ్వు నాకు కనిపించావు, నేను నిన్ను పవర్ఫుల్గా మార్చాను అని బాబ్ హ్యాండ్ని టచ్ చేస్తుంది. తను అలా టచ్ చేయగానే వ్యాలంటీనా తన ఫాదర్ చనిపోయిన ఇన్సిడెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. వ్యాలంటీనా ఒక్కతే కాదు, ఇంతకుముందు బాబ్ని వాల్ట్ దగ్గర టచ్ చేసిన ఎలెనా అండ్ వాకర్ కూడా వాళ్ళ జీవితాల్లో జరిగిన బాధాకరమైన సంఘటనని చూస్తారు. ఇక వ్యాలంటీనా బాబ్ తన పవర్స్ని కంట్రోల్ చేయలేడేమో అనుకుని ఆ రూమ్ నుంచి వెళ్ళబోతుంది. కానీ బాబ్ మాత్రం నేను వీటిని కంట్రోల్ చేయగలనని అంటాడు. వ్యాలంటీనా మెల్ దగ్గరికి వచ్చి సెంట్రీని కంట్రోల్ చేయడం కోసం కిల్ స్విచ్ని రెడీ చేయమని చెప్తుంది. మరోవైపు థండర్ బోల్ట్స్ అందరూ బాబ్ గురించి బకీకి చెప్తుంటారు. బట్ బకీ వాళ్ళ మాటల్ని పెద్దగా పట్టించుకోడు. వీళ్ళందరినీ కోర్టుకు తీసుకెళ్లి వ్యాలంటీనా గురించి నిజాలు బయట పెట్టించాలని బకీ అనుకుంటాడు. ఆ టైంలో మెల్ బకీకి ఫోన్ చేసి బాబ్ గురించి చెప్తుంది. సెంట్రీ చాలా పవర్ఫుల్, వ్యాలంటీనా ఏం చేస్తుందో తనకే అర్థం కావట్లేదు, సెంట్రీని ఎలాగైనా మీరే ఆపాలని ఆమె బకీని వాచ్ టవర్ దగ్గరికి రమ్మని చెప్తుంది. బకీ తను బంధించిన థండర్ బోల్ట్స్ని వదిలేసి మనందరం కలిసి సెంట్రీని ఆపుదామని అంటాడు. వాళ్ళు కూడా దానికి ఒప్పుకోవడంతో అందరూ కలిసి వాచ్ టవర్ దగ్గరికి బయలుదేరతారు. థండర్ బోల్ట్స్ వాచ్ టవర్ దగ్గరికి వచ్చి వ్యాలంటీనా మనుషులందరి మీద అటాక్ చేస్తుంటారు. అప్పుడు వ్యాలంటీనా స్పీకర్లో మాట్లాడుతూ మీరు వస్తారని నాకు ముందే తెలుసు, అందుకే నేను డోర్స్ అన్నీ ఓపెన్ చేసే పెట్టాను, మీరేం పగలగొట్టకుండా పైకి రండి అని చెప్తుంది. ఇక అందరూ కలిసి వ్యాలంటీనా దగ్గరికి వెళ్తారు. బకీ వ్యాలంటీనాని లొంగిపోమ్మంటాడు, కానీ వ్యాలంటీనా మాత్రం అందుకు ఒప్పుకోదు. అదే సమయంలో సెంట్రీగా మారిన బాబ్ అక్కడికి వస్తాడు. బాబ్ పవర్స్ గురించి ఎవరికీ పూర్తిగా తెలీదు. సెంట్రీ గురించి సింపుల్గా చెప్పాలంటే మార్వెల్ సూపర్ మ్యాన్ అనుకోవచ్చు. వ్యాలంటీనా బాబ్ ఫస్ట్ అసైన్మెంట్గా థండర్ బోల్ట్స్ మొత్తాన్ని చంపేయమంటది. బాబ్ డ్రగ్ అడిక్టే కానీ వాడు చెడ్డవాడు కాదు, సో అందరినీ లొంగిపోవచ్చు కదా అని అంటాడు. కట్ చేస్తే థండర్ బోల్ట్స్కి సెంట్రీకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. మన బాలయ్య డైలాగ్ ఒకటి ఉంది కదా, చెమట పట్టకుండా చంపేస్తానని, సేమ్ సెంట్రీ కూడా పెద్ద ఎఫర్ట్ ఏం పెట్టకుండా అందరినీ పిచ్చి పిచ్చిగా కొట్టేస్తాడు. వాకర్ దగ్గర ఉన్న షీల్ని వంచేస్తాడు అండ్ బకీ హ్యాండ్ని కూడా పీకేస్తాడు. బాబ్ పవర్ని తట్టుకోలేక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందరూ కిందికి వచ్చి మనందరం లూజర్స్ అని ఒకరితో ఒకరు గొడవపడి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు.
వ్యాలంటీనా బాబ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపేసేయి అని అంటది. అప్పుడు బాబ్ వ్యాలంటీనా తనని కంట్రోల్ చేస్తుందని అర్థమై వ్యాలంటీనా మీద అటాక్ చేస్తాడు. ఆ సమయంలో మెల్ అక్కడికి వచ్చి కిల్ స్విచ్ని నొక్కడంతో బాబ్ కింద పడిపోతాడు. ఇక మెల్ అండ్ వ్యాలంటీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాబ్ సెంట్రీగా మారిన తర్వాత తన లోపలే వాయిడ్ అనే ఇంకొక పవర్ఫుల్ బీయింగ్ కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సెంట్రీ మంచివాడు, వాయిడ్ అనేవాడు చెడ్డవాడనమాట. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే అపరిచితుడు మూవీలో రామం బాడీలో అపరిచితుడు రెమో ఎలా ఉంటారో ఇప్పుడు ఇతని బాడీలో కూడా ఇల్లనమాట. బాబ్ కింద పడిపోయిన తర్వాత అతని శరీరం మొత్తాన్ని వాయిడ్ ఆక్రమించేస్తుంది. ఇక వాయిడ్ గాల్లోకి ఎగిరి మనుషులందరినీ చూస్తుంటాడు. వాయిడ్ అలా గాల్లోకి రావడం వ్యాలంటీనా అండ్ మిగిలిన థండర్బోల్ట్స్ అందరూ చూస్తారు. వాయిడ్ ఒక్కొక్క మనిషిని చీకట్లోకి పంపిస్తుంటాడు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో జరిగిన ఒక బాధాకరమైన సంఘటనలోకి పంపిస్తాడు. అలా వెళ్ళిన ప్రతి ఒక్కరూ పాకెట్ డైమెన్షన్లో ఇరుక్కుపోతారు. వాయిడ్ అలా చేస్తున్నప్పుడు ఒక హెలికాప్టర్ క్రాష్ అవ్వడం వల్ల బిల్డింగ్ డ్యామేజ్ అయ్యి ఆ పార్ట్స్ అన్నీ మనుషుల మీద పడుతుంటాయి. అప్పుడు థండర్బోల్ట్స్ అందరూ జనాన్ని కాపాడతారు. వాళ్ళు అలా కాపాడడంతో జనమంతా థండర్బోల్ట్స్కి క్లాప్స్ కొడతారు. బట్ ఈలోపే వాయిడ్ న్యూయార్క్ సిటీ మొత్తాన్ని చీకట్లోకి పంపించేస్తుంటాడు. ఆ చీకటి నుంచి తప్పించుకుని కొంతమంది దాక్కుంటారు. ఎలెనా మాత్రం బాబ్ని ఎలాగైనా కాన్షియస్నెస్లోకి తీసుకుని రావాలని ఆ చీకట్లోకి కావాలనే వెళ్తుంది. ఎలెనా ఆ చీకట్లోకి వెళ్ళి బాబ్ని కనిపెట్టి ఇదంతా ఆపేయచ్చు కదా అని అంటుంది. అప్పుడు బాబ్ ఎలెనాతో ఇదంతా చేసేది నేను కాదు, నాలో ఉన్న వాయిడే ఇదంతా చేస్తున్నాడని చెప్తాడు. అప్పుడు ఎలెనా బాబ్తో నువ్వు వాయిడ్ని కంట్రోల్ చెయ్యి అని మోటివేట్ చేస్తుంటుంది. అప్పుడు వాయిడ్ బాబ్ మీద ఎలెనా మీద అటాక్ చేస్తాడు. ఎలెనా చీకట్లోకి కావాలని వెళ్ళిందంటే దానికి ఏదో పర్పస్ ఉంటుందని మిగిలిన థండర్బోల్ట్స్ కూడా చీకట్లోకి ఎంటర్ అవుతారు. చీకట్లోకి వచ్చిన థండర్బోల్ట్స్ ఎలెనా అండ్ బాబ్ని వాయిడ్ చేస్తున్న అటాక్ నుంచి కాపాడతారు. ఆ తర్వాత వాళ్ళు బాబ్ జీవితంలో జరిగిన ప్రతి బాధాకరమైన సంఘటనను ఒక్కొక్కటిగా చూస్తూ బాబ్ సెంట్రీగా మారడానికి ప్రయోగం చేసిన ల్యాబ్కి వెళ్తారు. అక్కడ వాయిడ్ వీళ్ళందరి మీద అటాక్ చేసి అందరినీ బంధిస్తాడు. బాబ్ వాళ్ళని రక్షించడం కోసం వాయిడ్తో ఫైట్ చేస్తాడు. కానీ వాయిడ్ చాలా పవర్ఫుల్, బాబ్ని బాగా కొడతాడు. బాబ్ తిరిగి వాయిడ్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. బట్ వాయిడ్ బాబ్ శరీరం మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూస్తాడు. ఆ సమయంలో ఎలెనా వాయిడ్ బంధించిన ఫోర్స్ నుండి తప్పించుకుని బాబ్ దగ్గరికి వచ్చి అతన్ని హక్ చేసుకుని నువ్వు ఒంటరివాడివి కాదు, మేమంతా నీతో ఉన్నామని అంటది. మిగిలిన థండర్బోల్ట్స్ కూడా వచ్చి బాబ్ని హక్ చేసుకుంటారు. దానివల్ల బాబ్ మెంటల్గా స్టేబుల్ అయ్యి వాయిడ్ నుండి బయటపడతాడు. బాబ్ కాన్షియస్నెస్లోకి రావడంతో వాయిడ్ మాయమైపోతాడు. వాయిడ్ వెళ్ళిపోవడంతో న్యూయార్క్ సిటీ మొత్తం అతని ప్రభావం నుంచి బయటపడుతుంది. థండర్బోల్ట్స్కి వ్యాలంటీనా కనిపించడంతో తన మీద అటాక్ చేయాలని వెళ్తారు. కానీ అప్పటికే వ్యాలంటీనా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని రెడీ చేసి పెట్టుంటుంది. వాళ్ళు తన మీద అటాక్ చేయడానికి వస్తుండడంతో వ్యాలంటీనా తన ప్లాన్ ప్రకారం ప్రెస్ ముందుకు వెళ్ళి ఎన్నో సంవత్సరాలుగా ప్రజల్ని కాపాడే ప్రోగ్రామ్ని రెడీ చేస్తున్నాను, వీళ్ళే న్యూ అవెంజర్స్ అని థండర్బోల్ట్స్ని న్యూ అవెంజర్స్గా అనౌన్స్ చేస్తుంది. సో ఇక థండర్బోల్ట్స్ కూడా వ్యాలంటీనాని ఏం చేయకుండా కామ్ అయిపోతారు. ఇది జరిగిన 14 నెలల తర్వాత స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం థండర్బోల్ట్స్ అందరూ కూడా న్యూ అవెంజర్స్గా వాచ్ టవర్లో ఉంటారు. అవెంజర్స్ అనే వర్డ్ ఫాల్కన్ తయారు చేయబోయే టీం పేరు. అసలు అలాంటి పేరుని ఇలాంటి క్రిమినల్స్ ఎలా తీసుకుంటారని ఫాల్కన్ కోర్టులో కేసేసి ఉంటాడు. బక్కీ ఫాల్కన్తో ఈ కేసు విషయం గురించి మాట్లాడాలని ట్రై చేస్తాడు. కానీ ఫాల్కన్ మాత్రం అసలు బక్కీ మాటల్ని పట్టించుకోడు. ఇక్కడ ఫాల్కన్ అంటే న్యూ క్యాప్టెన్ అమెరికా అన్నమాట. అదే సమయంలో వేరే యూనివర్స్కి సంబంధించిన ఒక పెద్ద షిప్ ఎర్త్ వైపు వస్తుంటుంది. అయితే ఆ షిప్ ఎవరిదో కాదు, వేరే యూనివర్స్కి సంబంధించిన ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.